తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి ఒక కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 67,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.27 కోట్లుగా లెక్క తేలింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీవారి అంతరాలయం స్వర్ణ శోభితమయ్యింది. స్వామివారి భక్తులకు కనువిందు చేస్తోంది. స్వర్ణ కాంతులతో దగదగలాడుతున్న వాకిలి నుంచి చిన్న వెంకన్నను దర్శించుకుంటున్న భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. భక్తుల కొంగు బంగారంగా పెనుగొండ బాబయ్య స్వామి దర్గా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా నిర్వహించే దర్గా ఉరుసు ఉత్సవాలకు హిందువులు, ముస్లింలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మత సామరస్యాన్ని చాటే దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 13న ప్రారంభం కానున్నాయి. నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలోని మద్దిమడుగులో వెలసిన పబ్బతి ఆంజనేయ స్వామి ఉత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. స్వామివారి పునరుజ్జీవనం, ఆలయ అభివృద్ధికి ఏటా మార్గశిర పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజుల్లో హనుమత్ గాయత్రి మహా యజ్ఞోత్సవం నిర్వహిస్తారు.